కాకినాడ రూరల్ గుత్తులవారిపాలెంలో సుమారు 60 లక్షల రూపాయలు కాజేసిన కొప్పిశెట్టి చంద్రరావు, కొప్పిశెట్టి మంగాదేవిల డబ్బులు తిరిగి ఇప్పించాలని 35 మంది బాధితులు సోమవారం జిల్లా కలెక్టరేట్ PGRS లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ అత్యవసరమని డబ్బులు ఇస్తానని గ్రామంలో ఒకరికి తెలియకుండా మరొకరు దగ్గర నుండి లక్షలాది రూపాయలు తీసుకొని 6 సంవత్సరాలు బట్టి ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తుందని తెలియజేశారు. డబ్బులు అడిగితే కొప్పిశెట్టి మంగాదేవి, అతని కుమారులు మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారని, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ రోజు కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగిందని, తమకు న్యాయం జరగాలని మీడియా ద్వారా కోరుకుంటున్నామని అన్నారు. లక్ష 50,000 ఇచ్చాడు, 1,20,000 ఇచ్చానండి. చేంజ్ చేసుకుంది అని అంటేనే ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత నా 3 సంవత్సరాలు పోయిందండి. డబ్బులుగానే వెళ్ళాను. డబ్బులుగానే వెళ్తే డబ్బులు నాకు బాగా నా కొడుకుని అడుగు అనేసి అన్నదండి. ఇదే నా కొడుకుని అడుగుతున్న పని ఏంటి, నువ్వు లోటు రాసే కదా, పెళ్ళి అయిపోయే వరకు ఉన్నా, అప్పుడు నేను డబ్బులు ఇచ్చేస్తానన్నా కదా అనేసి అంటే వీళ్ళందరూ ఉన్నానండి ఆ రోజుని. అప్పుడు నన్ను వెళ్ళి నా కొడుకుని అడుగు, నాకు సంబంధం లేదు, లోటు అంటే రాసిందని వెళ్ళి ఎవరితో చెప్పుకొని అనేసి అన్నదండి. ఎంతమంది బాధితులు ఉంటారండి? మొత్తం 4 మంది ఉంటారు, 35 మంది ఉన్నారండి మొత్తం. అవి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత దగ్గరికి వచ్చింది కొట్టడానికి. అప్పుడు మేము కొట్టబోతే ఆడ మనిషిని కొట్టకూడదా అని మన వాళ్ళు అందరూ ఆబ్జేయారండి. వేయాలి నాకు పింఛన్ డబ్బులు ఇస్తే ఆపుతంటే ఇచ్చానండి. నీ ఎక్కడండి ఏంటి డబ్బులని అడిగితే నాకు సంబంధం లేదు, వెళ్ళి నా కొడుకుని అడుకో. ఆ రోజు నా పెళ్ళి అయిపోయింది, నా కూతురు కొడుకు పెళ్ళి అయిపోయాక ఇచ్చేస్తానుందండి. అంతవరకు ఊరుకున్నానండి. 4 ఎకరాల భూమి ఉందండి. నా దగ్గర 1,00,000 రూపాయలు ఎట్టుకెళ్ళింది. ఇప్పుడు 6వ సంవత్సరం వచ్చేసిందండి. అడుగుతున్నప్పుడల్లా నా కొడుకు పెళ్ళి అయిపోయింది, ఇచ్చేస్తాను, భూమి అమ్మి ఇచ్చేస్తాను, ఇలాగే కొప్పిశెట్టి మంగాదేవి దగ్గర ఆవిడ నా దగ్గర తీసుకుందండి అప్పు కింద. ఇలాగే జరుపుకొచ్చిందండి, రేపు మాపు అలా సంవత్సరాలు గడిచిపోయిందండి. ఇప్పుడు 6వ సంవత్సరం వచ్చేసింది. ఇంటికెళ్ళి అడిగితే తిరబడి కొట్టపోతుందండి. ఆవిడ అలా మాట్లాడుతున్న కొడుకులు మొగుడు మొత్తం తిరగబడుతున్నారండి. తిరగబడితే మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము.